హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతీస్ కిచెన్ 29 అండ్ వ్లాగ్స్. సో ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి దివాళీ స్పెషల్ వ్లాగ్ అన్నమాట. సో ఇక్కడైతే మా అత్తమ్మ అండ్ మా మమ్మీ అయితే గద్దెకి గంధం పూసేసి బొట్లు అయితే పెడుతున్నారు. సో మేమైతే ఎవ్రీ ఇయర్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తాము, ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళకైతే నోములు ఉన్నాయి కాబట్టి. సో ప్రతి ఇయర్ వస్తాము. ఇక్కడైతే మా అమ్మమ్మ మా పెద్ద మామయ్య వాళ్ళ ఇంట్లో బొట్లు అయితే పెడుతుంది గద్దెకి. ఇద్దరు మామయ్య వాళ్ళ ఇంట్లో నోములు అయితే జరుపుకుంటున్నాం మేము. ఇక్కడైతే దేవునికి సంబంధించినవి అన్నమాట ఇవన్నీ. సో అన్నీ కూడా తీసేసి కడగాలి, కడిగి గంధం పూసేసి బొట్లు అయితే పెట్టుకోవాలి. ఇక్కడైతే మా చెల్లె మా మరదలకి జుట్టేస్తుంది. అండ్ ఇక్కడ బోనాలు కూడా రెడీ అయిపోయినాయి. బోనాలు అయితే వండాలి. ఒక దాంట్లో స్వీట్ అన్నం, బెల్లన్నం, అండ్ ఇంకొక దాంట్లో పసుపు వేసి అన్నం వండుతారు. ఇక్కడైతే మేము మామిడాకుతో కొత్తగా ఇలా ట్రై చేసినాం తోరణం కోసం. సో చాలా బాగుండే, డిఫరెంట్ లుక్ అనేది వచ్చింది. ఈ లోటస్ అయితే మా మామయ్య తీసుకొచ్చిండు, గౌరమ్మ అని చేసి పెడతారన్నమాట. అండ్ ఇక్కడ సీతాఫలం కూడా తెచ్చిండు, చాలా పెద్దగా ఉండే, చాలా చిన్నగా కనిపిస్తుంది వీడియోలో. అండ్ మా చెల్లి అండ్ మా మరదలు ఇక పైన దీపాలు పెట్టాలని చెప్పేసి రెడీ చేస్తున్నారు. ఇది వచ్చేసి చిన్న మామయ్య వాళ్ళ బిల్డింగ్, ఆల్రెడీ పెట్టేసిరు అన్నమాట. చాలా బాగుండే లుక్, బిల్డింగ్ చుట్టూ పెట్టిర్రు దీపాలన్నీ. ఇక్కడైతే ఆల్మోస్ట్ పెట్టేసిర్రు నేను వచ్చేలోపే. అండ్ ఇక్కడ వచ్చి వీడియో తీస్తుంటే తనైతే స్టిల్ ఇస్తుంది మా మరదలు. అండ్ మా చెల్లి వచ్చేసి నేను అన్నీ పెట్టినా దాన్నేమో నువ్వు వీడియో తీస్తున్నావు అని నన్ను అంటుంది. తులసి కొట్ట కాడ కూడా దీపం పెట్టింది, నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి మళ్ళీ పెట్టిన ట్యాగ్ చేస్తుంది. ఇక్కడ మా పెద్ద బామ్మరిది అన్నమాట, డ్యాన్స్ చేస్తున్నాడు వాడు. అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మవారికి ఆరతి అయితే ఇస్తున్నాం, లాస్ట్లో ఉంటుంది అన్నమాట. సో దీనికి ముందు దీపావళి రోజు మనం ఈ నోము ఎందుకు నోముకోవాలి అనే దానికి సంబంధించింది ఒక బుక్లో అయితే ఉంటుంది. సో 1 అవర్ పడుతుంది అన్నమాట. సో అదంతా చదివి తర్వాత ఇలా మంగళారతి అయితే పాడతారు లాస్ట్కి. ఇంకా మంగళారతి అయిపోయిన తర్వాత ఇంకా అక్షంతలు వేసేసుకొని మొక్కుకొని మళ్ళీ ఇంకా క్రాకర్స్ కాలవడం అనేది స్టార్ట్ చేస్తారు. మా వాళ్ళైతే అసలు వెయిటింగ్, ఎప్పుడెప్పుడు పూజ అయిపోతుందా, ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదామా అని చెప్పేసి. ఎందుకంటే ఇదిగోండి క్రాకర్స్ కోసము. సో ఎప్పుడెప్పుడు కాలుద్దామా అని చెప్పేసి, అయినా కూడా మార్నింగ్ నుండి కాలుస్తూనే ఉన్నారు. ఆ సౌండ్కి మా చెవులు పోయినాయి అనుకోండి. మంచిగా సెలబ్రేషన్ అయితే ఇలా చేసుకున్నాం మేమైతే. సో వాళ్ళైతే ఇక మార్నింగ్ నుండి కాలుస్తూనే ఉన్నారు, అయినా కూడా వాళ్ళకి సరిపోలేదు. ఇంకా మార్నింగ్ మళ్ళీ లేవగానే ఇక స్నానాలు చేసి కొత్త బట్టలు వేసేసుకున్నారు. ఇంకా దేవుణ్ణి అయితే ఎత్తుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏదైతే మనం చాటలో రెడీ చేసి దేవునికి నైట్ పూజ చేసుకున్నామో, సో అదే చాట సేమ్ పెద్దవాళ్ళ నుండి చిన్నవాళ్ళ వరకు అందరికీ ఇలా ఆడపడుచు అయితే ఎత్తాలన్నమాట. అంటే మా మమ్మీ ఎత్తింది. సో అమ్మమ్మ వాళ్ళకి ఫస్ట్, తర్వాత అత్తమ్మ వాళ్ళకి, తర్వాత వాళ్ళ పిల్లలకి, నెక్స్ట్ మళ్ళీ చిన్న మామయ్య వీళ్ళ ఇంట్లో కూడా సేమ్, ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళకి, తర్వాత ఇంకా చిన్న మామయ్యకి, చిన్న అత్తమ్మకి, తర్వాత వీళ్ళ పిల్లలకి అన్నమాట. సో అలా వరుసగా అందరికీ ఎత్తేసింది. సో ఎత్తిన తర్వాత ఇంకా మళ్ళీ క్రాకర్స్ అయితే కాలవాలన్నమాట. సో ఇక్కడ వీళ్ళైతే దేవుని ఎత్తడం అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అలా 2 క్రాకర్స్ ఉంటే ఇలా దేవుని ఇంట్లో కాల్చేసిర్రు. ఇక ఇలా దివాళీ అయితే సెలబ్రేట్ చేసుకున్నాం మేము. సో మీరు ఎలా చేసుకున్నారు దివాళీ? సో మీలో ఎంతమందికి నోములు ఉన్నాయి? సో నోములు అంటే తెలుసా మీకు? కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.